జిజ్ఞాసులారా, గత ప్రవచనాలలో మనం బ్రహ్మ జిజ్ఞాస గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. అంతేకాకుండా పరమాత్మ స్వరూపం, పరమాత్మ యొక్క ప్రకారాలు, వివిధ రూపాలు, వారి యొక్క తత్వం గురించి కూడా తెలుసుకున్నాం. అంతేకాకుండా కర్తృత్వ సంఘ ఫలత్యాగంతో కర్మాచరణ ఎలా చేయాల్సి ఉంటుంది, తర్వాత బ్రహ్మ జిజ్ఞాసకు అవసరమైనటువంటి సాధన సంపత్తి ఏంటి అనే విషయాలను గురించి ఈరోజు తెలుసుకునేటందుకు ప్రయత్నం చేద్దాం. ముందుగా ముక్తి లేక మోక్షం. మోక్షం అంటే ఏంటి, దాన్ని పొందటాని కోసమని మనం ఇంత తాపత్రయం ఎందుకు పడుతూ ఉంటాము అనే విషయాన్ని గమనించినట్లయితే, అమరకోశంలో ముక్తి లేక మోక్షం అన్న పదానికి గొప్ప ఆనందం అనేటువంటి అర్థాన్ని చెప్తూ ఉంది. దేనిలోనో మనం చిక్కుకున్నప్పుడు అందులో నుంచి బయటపడటాన్ని వ్యావహారికంగా మోక్షం అంటున్నాం. నాకు దీని నుంచి మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారు స్వామి అని మనం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం. తరచూ మనం ఈ ముక్తి లేక మోక్షం అనేటువంటి దాన్ని అలా వాడుతూ ఉంటుంటాం. అయితే సహజంగా భౌతిక శరీరం పోవటాన్ని మనం కొంతమంది మోక్షం అని అంటూ ఉంటారు, లేక దుఃఖం లేకపోవటం కూడా మోక్షం అనేటువంటి భావన కొందరిలో ఉంటుంటుంది. తానంటూ నేను ఉన్నాను అనేటువంటి భ్రమ తొలగిపోయి జీవుడు తన ప్రత్యేక స్థితిని కోల్పోయి బ్రహ్మతో మమేకం ఉండటాన్ని కూడా మోక్షం అని చెప్తూ ఉంటాం. ఇట్లా రకరకాలుగా మనం మోక్షము లేక కైవల్యము ఇలాంటివి పదాలను వాడుతూ ఉంటాం. కైవల్యం అంటే వైకుంఠంలోని భగవంతుడు కేవలం ఆత్మస్వరూపానందాన్ని పొందటం అని కొందరు అంటూ ఉంటారు. కాదు, వైకుంఠాన్ని కేవల ఆత్మానుభవానందాన్ని పొందటం అని మరికొందరు అంటారు. అసలు మోక్షస్థానం అంటూ వేరే ఏది లేనే లేదు అని కొందరు అంటూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా పలు రకాలుగా చెప్తూ పోతూ ఉన్నట్లయితే ఈ మోక్షం ఏంటిది అనేటువంటిది ఒక రకమైన సందిగ్ధం ఏర్పడుతూ ఉంటుంది. అయితే దీని గురించి ముందుగా మనం కొంత చర్చ జరిపి ఆ తర్వాత ఈ మోక్ష సాధన ఎలా జరుగుతూ ఉంటుంది అనేటువంటిది దానిలోకి వెళ్దాం. మోక్షం అనేటువంటిది ఉందా లేదా అనే సంశయం ఏమాత్రం అక్కర్లేదనేటువంటిది మనకు ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. స్వయంగా పరమాత్మ తద్విష్ణు పరమం పదం, పరమపదంలో విష్ణువు ఏం చేసి ఉన్నారు అనేటువంటిది, లేక తద్ధామ పరమం మమ అని సాక్షాత్ భగవానుడు పరంపదం అంటూ ఒకటి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞప్తికి చేస్తూ ఉంటాడు. మరణించిన జీవుడు ఒకవేళ భగవద్ అనుగ్రహానికి పాత్రుడై ఉన్నట్లయితే తప్పకుండా పరమపదానికి చేరుతాడన్నది మన విశిష్టాద్వైతుల యొక్క పరమ నమ్మకం. అందుకోసమని మనం చెప్తూ ఉంటాం, ఫలానా వారు పరమపదించారండి అని. అంటే వారు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత వారి ఆత్మ పరమపదానికి చేరుతూ ఉంటుంది అనేటువంటి దాని అర్థం. ప్రపన్నుడు భగవత్ కటాక్షం చేత ప్రాణం విడిచిన తర్వాత
మూర్ధన్య నాడి ద్వారా ఆ ఆత్మ అర్చిరాది మార్గం లోపల ప్రయాణించి పరమపదం చేరుతుంది అనేటువంటిది మనకు పిళ్ళై లోకాచార్య వారు ఈ అర్చిరాది మార్గం లోపల చెప్పి ఉన్నారు. సాయుజ్యం సమాప్తే సమంతతే ధన్యం పుమాత్ అర్ధానుగ్రహ లబ్ధ మధ్య ధమని ద్వారా బహిర్నిర్గతం. ఈ మధ్య ధమని తలలో ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి మధ్య ధమని శిరస్సులో అది విచ్ఛిత్తై అక్కడి నుంచి ఆ ఆత్మ ఊర్ధ్వముఖంగా బయలుదేరి పరమాత్మను చేరుకునేటందుకోసమని ప్రయత్నిస్తారు. ఆయా లోకాలను దాటి విరజా నది చేరుకుని అందులో స్నానం చేసినప్పుడు జీవునికి 8 ప్రాముఖ్యతమైనటువంటి గుణాలు ఆవిర్భవిస్తాయి. ఇది చేరటంతో ఈ గుణాలు రావటంతో జీవుడు పరమాత్మతో పరమ సామ్యాన్ని పొందగలిగేటువంటి అవకాశం. సాయుజ్యం సమవాప్య నందతి నమం తేనైవ ధన్యం పుమాత్. ఇక్కడ పరమసామ్యం అనేటువంటి దాన్ని చాలా మంది ఏమనుకుంటారు, అరే పరమాత్మ అయిపోతాడు అనేటువంటిది. బ్రహ్మైవేవ భవతి అన్న మాటను బ్రహ్మ అయిపోతాడు, బ్రహ్మం తనే ఆ పరమాత్మగా మారిపోతాడు అనేటువంటిది. కానీ ఇక్కడ పిళ్ళై లోకాచార్యుల వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే అది తాను బ్రహ్మగా మారటం కాదు, బ్రహ్మతో సమానమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు అనేటువంటిది. నదీ జలాలు ఏ రకంగానైతే సముద్రంలో కలుస్తూ ఉంటాయో అలానే ఈ జీవాత్మలన్నీ కూడా చివరగా పరమాత్మలో కలిసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది వారి ఉద్దేశం. అయితే పరమ సామ్యం అనేటువంటిది పరమాత్మకు దగ్గరైనటువంటి స్వరూపాలు కలిగి ఉండటం మాత్రమే మోక్షము లేక ముక్తి అనేటువంటి భావన మన విశిష్టాద్వైతుల్లో ప్రాముఖ్యంగా కనిపిస్తుంటుంది. అయితే ప్రకృతి సంబంధం వదిలిపోయాక ఈ విశుద్ధ జీవుడు 8 పరమాత్మ గుణాలను సంతరించుకుంటాడు అనేటువంటిది మన విశ్వాసం. అవి అపహత పాప్మ అంటే పుణ్యపాపాలు లేని శరీరాన్ని లేనటువంటి ఆత్మ కలిగి ఉండటం. విజరహ అంటే ఆ పరమపదానికి చేరినటువంటి ఆత్మకు ఇంకా ముదిమి అనేటువంటిది లేదు. అది 2వ లక్షణం, పరమాత్మ యొక్క 2వ లక్షణం. అదే లక్షణం ఈ జీవాత్మ కూడా ముక్తిని పొందినప్పుడు ఈ లక్షణాలను సంతరించుకుంటాయి అనేటువంటిది మన విశ్వాసం. విమృత్యు ఇంకా మరణం అనేటువంటిది లేనివాడు. విశోక శోకం లేనివాడు. విజిఘచ్చ ఆకలి లేనివాడు. అపిపాస దప్పిక లేనివాడు. సత్యకామ కోరికలు ఫలించినవాడు. సత్య సంకల్ప ఫలించే సంకల్పం ఇంకా లేనివాడు. ఇలాంటి 8 అతి మానుషమైనటువంటి గొప్ప లక్షణాలను పొంది జీవన్ముక్తుడై మోక్షాన్ని పొందుతాడు అనేటువంటిది విశిష్టాద్వైతుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. శరీర సంబంధం వల్ల జీవుడికి ఏర్పడ్డ దోషాలు సూచించేవి ఈ గుణాలు. పరమ సామ్య ఫలము అంటే ఇలాంటి గుణాలను కలిగి ఉండేటువంటి పరమాత్మకు సాన్నిహిత్యంగా ఉండేటువంటి ఆ జీవుడికి లభించినటువంటి గుణాలు. ఈ 8 గుణాల వల్ల జీవునికి భగవంతునితో పరమ సామ్యం అనే సాయుధ్యం సమాన గుణాలు కలిగి ఉంటాయి అనేటువంటిది మన ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అయితే ఈ మోక్షాన్ని పొందటం కోసమని జీవుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఏం చేసినట్లయితే మనం ఈ మోక్షాన్ని పొందటానికి అవకాశాలు ఏర్పడతాయి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. అయితే దీనికి బ్రహ్మకు సంబంధించినటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి విద్య అంటే
దాని గురించి తెలుసుకోవటం అనేటువంటిది పరమ ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు, చాలా సంక్లిష్టమైనటువంటిది అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇది క్లిష్టంగా ఉంటే, కష్టంగా అనిపిస్తే మనం సాధారణంగా అంటూ ఉంటాం, ఇదేమైనా బ్రహ్మ విద్య తెలియకపోవటానికి అనేటువంటిది సామాన్యంగా లోకంలో వ్యవహారంలో ఉన్నటువంటి విషయం. అంటే బ్రహ్మ విద్య అనేది అంత తొందరగా ఎవరికి వంట పట్టేటువంటి అవకాశం లేదు. బ్రహ్మసూత్రాల లోపల రామానుజుల వారు వివరించినటువంటి సూత్రాలను ఎన్నోసార్లు చదివినప్పుడు మాత్రమే ఎంతో కొంత మేరకు మాత్రమే అవగాహన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క కఠినత్వం ఆ రకంగా ఉంటుంది. ఇంతకు ఈ బ్రహ్మ విద్య అంటే ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచించినట్లయితే, జగత్ కారణమైనటువంటి పరమాత్మ బ్రహ్మ అనేది ఉపనిషత్తుల్లో పేర్కొన్నాయి. బ్రహ్మ శబ్దానికి నానా అర్థాలు, రకరకాలైనటువంటి అర్థాలను ఉపనిషత్తుల్లోనే తెలియజేయటం జరిగింది. బ్రహ్మ శబ్దానికి సత్ అని, లేక పరమాత్మ అని, లేక పరంజ్యోతి అని, పరతత్వం అని, ఇట్లా అనేక పర్యాయ పదాలను ఉపనిషత్తుల్లో ఉపయోగించారు. అంతేకాకుండా అక్షరం అని, శివము, శంభు, విష్ణు, నారాయణాది శబ్దాలు కూడా బ్రహ్మవాచకాలుగా ఉపయోగించబడ్డాయి. ఒక ఉపనిషత్తు బ్రహ్మ అక్షరం అంటుంది, మరొక ఉపనిషత్తు బ్రహ్మ పరంజ్యోతి అంటుంది, ఇంకొక ఉపనిషత్తు బ్రహ్మ సత్ అని అంటుంది. అదే మరో చోట పరమాత్మ అని వాడబడుతుంది. ఈ రకంగా రకరకాలుగా ఈ పదాలను వాచకాలుగా ఉపయోగిస్తూ ఉన్నాయి ఉపనిషత్తుల్లో. ఇంతకీ ఉపనిషత్తులు ఆయా పదాలతో ప్రతిపాదించేటువంటి జగత్ కారణమైన బ్రహ్మం అసలు ఏంటి, దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి అనేటువంటి శంక సాధారణంగా కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్క పదం యొక్క నిరుక్తి ఏమిటి, అది ఎలా జగత్ కారణం అవుతుంది, ఇన్ని పదాలు కలిసి బ్రహ్మను బోధిస్తున్నాయా లేక దేనికదే బ్రహ్మవాచకమా, వీటిలో సాధారణ వాచక శబ్దాలేవి, విశేష వాచక శబ్దాలేవి, వాటిలో ఉన్నటువంటి భేదం ఏంటిది, ఈ విశేష వాచక శబ్దం ఏది ఎట్లా అనేటువంటి వీటన్నిటిని గురించి కూడా చాలా విశాలమైనటువంటి విజ్ఞానం బ్రహ్మసూత్రాల్లో చర్చించబడ్డాయి. ఉపనిషత్తుల ప్రతిపాదనలో మనకు ఈ వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని తోలుపోతే మనం గమ్యాన్ని చేరటం ఎలా అనేటువంటి అనుమానం కలగటం కూడా సహజం. అసలు దారి ఏది అనేటువంటిది ఒకటి తెలిస్తే మనలాంటి వారికి సులభంగా దాన్ని ఆ దారి వెంట నడవటానికి ప్రయత్నించడానికి కాస్త సులభంగా ఉంటుంది. అయితే ఇన్ని పదాలు, ఇన్ని శబ్దాలు చెప్పినప్పటికీ ఈ చివరకు ఇవన్నీ కూడా పరబ్రహ్మ గురించే, పరమాత్మ గురించే తెలియజేస్తున్నాయనేటువంటి విషయం మూలాధారం. అయితే ఈ సమస్యలు మనకే కాదు, చాలా మంది ఋషులకు, యోగులకు కూడా వచ్చాయి. అయితే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వేదవ్యాసుడు గొప్ప ప్రయత్నంతో ఈ బ్రహ్మసూత్రాలను విశదీకరించాడు. అప్పటి వేదాలను పూర్తిగా అవగాహన చేసుకొని వాటికి పురాణాలను కూడా జతకూర్చి సంహితలను రాసి ప్రసిద్ధి చెందినటువంటి వాడు వేదవ్యాసుడు. అంతేకాకుండా మహర్షులను, విద్యావేత్తలను ఒక చోట చేర్చి ఉపనిషద్ వాక్యాలన్నింటినీ రాసిపోసి వాటి వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని విశ్లేషించి
యోగుల సమర్థులైనటువంటి ఆచార్యుల అభిప్రాయాలు సేకరించి వారి సమక్షంలోనే వాటిలోని మంచి చెడ్డలను సాధక బాధకాలను వివరించి అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపి వాటిని ఎలా మనం విశదీకరించగలుగుతాము అనేటువంటి విషయాన్ని తెలియజేసి అందులో ఉన్నటువంటి చిక్కుముండ్లన్నింటినీ కూడా ఓపికగా పరిష్కారాలు చూపి వివిధ ఉపనిషత్తుల యొక్క సమన్వయం కావిస్తూ రచించినటువంటి గొప్ప గ్రంథమే బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు ఒక రకంగా మనం చెప్పాలంటే అవి ఉపనిషత్ వ్యాఖ్యాన రూపాలు. ఇందులో ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, దానిపై ఎలాంటి సందేహాలు కలుగుతున్నాయి, ఆ సందేహాలకు ఎలాంటి సమాధానాలు మనం చెప్పగలుగుతాము, వాటిలో ఉన్నటువంటి అనౌచిత్యం ఏంటి, అశాస్త్రీయత ఏంటిది, అసంబద్ధత ఏంటిది, వైరుధ్యాలు ఏంటివి, వీటన్నిటికి కూడా మనకు బ్రహ్మసూత్రాల లోపల వివరించటం జరిగింది. ఇదే బ్రహ్మ విద్యగా మనం గమనిస్తాం. అంతతో లోతైన చూపుతో ఉపనిషత్తులో ఉండే అంతరంగ విషయాలు మూలలో వెతికి ఎలా సమన్వయం చేస్తాము అనేటువంటివి కూడా వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాల్లో విశదీకరించారు. బ్రహ్మ జ్ఞానానికి, బ్రహ్మోపాసనకు, బ్రహ్మ అనుభవానికి సాధనాలుగా మనం ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి అనేక విద్యలు ప్రధానమైనటువంటి వాటిని మనం 32 బ్రహ్మ విద్యలుగా గుర్తించాం. ఈ 32 విద్యలు కూడా బ్రహ్మ గురించే తెలియజేస్తాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా తెలియజేసినప్పటికీ కూడా ఆ విద్యలన్నీ కూడా బ్రహ్మను ఉద్దేశించి తెలియజేసినటువంటి. ఉదాహరణకి ఒక విద్యను సద్విద్య అని, మరొక విద్యను ఆనంద విద్య అని, ఇంకొక విద్యను భూమ విద్య లేక అనంత ఐశ్వర్య విద్య అని ఇలా రకరకాలుగా మనకు ఉపనిషత్తులో భృగువలిలో దీన్ని ఆనంద విద్యగా సూచించటం జరిగింది. ఇలా మనం బ్రహ్మ విజ్ఞానానికి సంబంధించినటువంటి బ్రహ్మ విద్యను నేర్చుకునేటందుకోసమని ప్రయత్నం చేయటం అనేటువంటిది ఒక సుదీర్ఘమైనటువంటి విద్యా పారాయణం. అయితే అది జరపటాని కోసమని ముందుగా బ్రహ్మ విద్య లోపల కొన్ని ముఖ్యమైనటువంటి సాధనాలు, అవి పొందటానికి అవసరమైనటువంటి సాధనాల గురించి తెలుసుకునేటందుకు ప్రయత్నిద్దాం. దీన్ని చతుస్సాధనాలు లేక సాధన చతుష్టయము అని అంటాం. పరబ్రహ్మ ప్రాప్తికి తగిన అర్హతను బట్టి సంపాదించినట్టి సాధనలు అని అర్థం. వాటి వివరాలు 4 రకాలుగా ఉన్నాయి. అవి: 1 నిత్యానిత్య వస్తు వివేకము, 2 ఇహ ముక్తార్థ ఫలభోగ విరాగము, దీన్నే మనం వైరాగ్యం అని కూడా అంటాం, క్షమాది షట్క సంపత్తి 3, 4 ముముక్షుకత్వం. అయితే ఈ 4 సాధన చతుష్టయాలను గురించి క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇందులో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యమనగా నాశరహితముగా త్రికాలములందును అట్టిది. అనిత్యమనగా కొంతకాలం ఉండి పిమ్మట నశించేది. ఈ రెండిటి జ్ఞానమే నిత్యానిత్య వివేకము అని అంటాం. కాబట్టి ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు అది నిత్యానిత్య వస్తు వివేకంగా పరిగణించవచ్చు. కన్నులకు కనపడేటువంటి రూపం ఏదైనాను కొంతకాలం ఉండి నశించేటువంటిది. ఈ ప్రకృతిలో మనం చూసేటువంటిది ప్రకృతి కూడా కొంతకాలం ఉండి నశించేటువంటిది. అదేనే కన్నులకు ఒక్కటే కాకుండా మిగతా
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలకు వ్యక్తమయ్యేటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు ఎప్పుడో ఒకప్పుడు నశించేటువంటి భావము, అనుభవము మనకు తెలుసు. అయితే నశించేది, అనిత్యమైనటువంటిది ఉన్నది అంటే ఏదో ఒకటి నిత్యమైనటువంటిది కూడా ఉన్నదనే అర్థం. లేకుంటే నిత్యం అనేది తెలియకుంటే అనిత్యం గురించి అంతగా చక్కటి అవగాహన కుదరటం కష్టం. అలానే అనిత్యం తెలియకుండా నిత్యం గురించి కూడా అవగాహన కలగటం కష్టం. కాబట్టి ఇవన్నీ మనకి ఇంద్రియాలకు గోచరించేటువంటివన్నీ కూడా అనిత్యమైనప్పుడు మరి నిత్యమైనటువంటిది ఏంటిది అంటే అలాంటి పదార్థం ఏదో ఒకటి ఉండి తీరాలి. కాబట్టి ఆ నిత్యమైనటువంటి పదార్థం ఒక్కటే, అది ఆత్మ. ఆత్మకు నిత్యమైనటువంటిది, ఆత్మకు నాశనం లేనటువంటిది. అందుకోసమే దాన్ని మనం అనిత్యం అన్నాం. ఇలా నిత్యానిత్య వస్తు వివేకం కలిగినప్పుడు మాత్రమే ముముక్షువు ఈ మోక్ష ప్రాప్తి కోసమని సాధన సంపత్తిని కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటాయి. అలానే రెండవ అవసరం వైరాగ్యం. గడ్డిపోత మొదలు సత్యలోకాధిపత్యం వరకు గల ఈ సమస్తమును చాలా హేయమైనటువంటి కాకి మలము వలె భావించి వాటి యందు ఎలాంటి కోరికలను పెట్టుకోకపోవటమే వైరాగ్యం అని అంటాం. కాబట్టి ఏది కూడా ఇది నాకు కావాలి, నాకు సంబంధించింది, నా వస్తువు అనేటువంటి ఈ కోరికే కలిగి ఉండకుండా ఉండటం, దాన్నే వైరాగ్యం అని అంటాం. దాన్ని ఉపనిషత్తుల్లో దాన్ని అతి నీచమైనటువంటి కాకి మలంతో పోల్చారు. అలాంటి వైరాగ్యాన్ని పొందాలి. ఇక మూడవది సమాధి షట్కం. ఇది జీవుని యొక్క కొన్ని ప్రముఖమైనటువంటి లక్షణాలను గురించి తెలియజేస్తుంది. ఎలాంటి భావాలను కలిగి ఉంటే ఈ సాధన చతుష్టయం ద్వారా అతను బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇవి ఈ సమాధి షట్కము 6 రకాలుగా ఉంటాయి. అది ఒకటి శమము, రెండవది దమము, మూడవది ఉపరతి, 4ది తితిక్ష, 5 శ్రద్ధ, 6 సమాధానం. ఇందులో మొదటిది శమము అంటే ఏంటి అని విచారించినట్లయితే ఇది ఒక రకంగా అంతరేంద్రియ నిగ్రహము. మన శరీరంలో బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు ఉన్నాయి. అయితే ఈ అంతరేంద్రియాలను నిగ్రహించుకోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. కాబట్టి అది ఓన్లీ మనకు శమము ద్వారా మాత్రమే ఈ అంతరేంద్రియ నిగ్రహం కలుగుతూ ఉంటుంది. అంతరేంద్రియంలో ముఖ్యమైనటువంటిది మనస్సు. ఇది బాహ్యేంద్రియముల ద్వారా బహిర్ముఖం అవుతూ ఉంటుంది. మనస్సును మంచి పనుల యందు మాత్రమే ప్రవర్తింపచేయటం శమముగా గుర్తించబడ్డాది. ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం. వైరాగ్యం అనేటువంటిది ఉంటేనే కానీ ఈ క్షమాగుణం అనేటువంటిది అలవడే అవకాశం లేదు. ఎందుకంటే మనస్సును స్వాధీనం చేసుకోవటం అనేటువంటిది చాలా కష్టమైన విషయం. దాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ క్షమాగుణం అనేటువంటిది అలవాటు పడుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాధి షట్కాలలో ఇది ముఖ్యమైనటువంటిది. రెండవది దమము. ఇది బాహ్యేంద్రియాలకు సంబంధించినటువంటిది. బాహ్యేంద్రియ నిగ్రహం అవసరం. అనగా 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, వీటిని నిగ్రహించుకుని ఏ రకంగా కూడా కోరికల వైపుకు మళ్ళకుండా జాగ్రత్త వహించటమే
దాన్నే మనం దమము అని అంటాం. ఏ రకంగానైతే తాబేలు తన అవయవాలను ఇష్టం వచ్చినప్పుడు బయటకు, ఇష్టం వచ్చినప్పుడు లోపలికి ఎలా ముడుచుకోగలుగుతాయో, అలానే ఈ బ్రహ్మజ్ఞాని తన యొక్క బాహ్యేంద్రియాలను నిగ్రహించుకునేటువంటి శక్తి పొంది ఉండటం, దాన్ని దమము అని అంటాం. అయితే శమమునకును దమమునకును ఈ రెండిటికి కూడా వైరాగ్యం అవసరం. కాబట్టి సాధకుల్లో వైరాగ్యం ఏర్పడినప్పుడు మాత్రమే ఈ సమాధి షట్క గుణాలు అలవడే అవకాశం ఉంటుంది. అలానే ఇంద్రియములు ఒకసారి వాటిని నిగ్రహించుకున్నప్పుడు మళ్ళీ అవి యథేచ్ఛగా పోవటానికి ప్రయత్నించటం అనేటువంటిది సహజ లక్షణం. ఏ రకంగానైతే మనకు గుర్రానికి కళ్ళెం వేసి అలా లాగినప్పుడు అది కంట్రోల్లో ఉంటుంది. అదే కాక ఆ కళ్యాణ్ని వదిలేసినట్లయితే అది మళ్ళీ పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలానే ఈ ఇంద్రియాలన్నీ కూడా మళ్ళీ తమ యొక్క ఆ వాసనను అనుభవించటం కోసం అని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని నియంత్రణ చేసేటువంటిది ఈ ఉపరతి అనేటువంటి లక్షణం. ఇక తితిక్ష, నాలుగవది తితిక్ష. సహనం సర్వ దుఃఖానాం, సర్వ దుఃఖములను కూడా సహించుటయే పరమార్థము. శీతోష్ణ దుఃఖములు కావచ్చు, లేక సాంసారిక దుఃఖములు కావచ్చు, లేక ఎలాంటి మానవ జీవితంలో వచ్చేటువంటి దుఃఖములను ఎదుర్కొని స్థిరంగా ఉండగలిగేటువంటి స్థిత ప్రజ్ఞత, దీన్ని తితిక్ష అంటారు. ఇక ఐదవది శ్రద్ధ. శాస్త్రములందును గురువు చెప్పేటువంటి ప్రవచనాలందును భక్తి కలిగి అనుష్ఠించే దాన్ని శ్రద్ధ అంటాం. ఈ శ్రద్ధ వల్ల శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనకి గీత లోపల కూడా, గీతా శాస్త్రంలో చెప్పినటువంటిది, ఇలాంటి శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది అనేటువంటిది మన విశ్వాసం. కాబట్టి ఈ శ్రద్ధ ఇది సహజంగా మనం అనుకుంటూ ఉంటాము, పూర్వజన్మ యొక్క వాసనలను అనుసరించి ఇలాంటి ఈ సమాధి షట్కాలు అలవడతాయి అనేటువంటిది మన నమ్మకం. ఆరవది సమాధానం. పరబ్రహ్మనందు సర్వదా బుద్ధి స్థాపన చేసుకోవటాన్ని మనం సమాధానం అంటాం. ఎల్లప్పుడూ పరమాత్మ గురించి చింతించటం, ఆలోచించటం, ఇది సమాధానంగా గుర్తించబడ్డాయి. ఇవి కాక మనకు ఈ చతుష్టాలే కాకుండా, సాధన చతుష్టం కాకుండా ముఖ్యమైనటువంటిది ఇంకొకటి శ్రవణాదులు. సాధన సంపత్తు, చతుష్టయ సంపత్తి కలిగిన వాడు ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు అనేటువంటి మూడు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. అందులో మొదటిగా శ్రవణం అనగా వేదాంత శాస్త్ర జన్య జ్ఞానమును సంపాదించుకోవాలి. అది ఎలా సంపాదించుకుంటాము అంటే స్వయంగా చదివి కానీ, లేక గురు ముఖమున కానీ, లేక శ్రవణం ద్వారా, వేదాంత శ్రవణం ద్వారా ఇది మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రవణం అనేటువంటిది ఈ బ్రహ్మజ్ఞానానికి చాలా అతి ముఖ్యమైనటువంటి అవసరం. శ్రవణం మాత్రం చేతనే, అంటే వేదాంతాలు శ్రవణం చేయటం ద్వారా ఒకవేళ అతను ఉత్తమాధికారి, అంటే ఉత్తమాధికారి గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఉత్తమాధికారికి పూర్వజన్మ సుకృతం వల్ల బ్రహ్మజ్ఞానం నీవురుగప్పిన నిప్పు మాదిరిగా ఉంటుంది. ఏమాత్రం చిన్న గాలి వీచినప్పటికీ కూడా
ఆ పైన కప్పినటువంటి నీవురు తొలగిపోయి బ్రహ్మజ్ఞానం ప్రకాశిస్తుంది అనేటువంటిది ఉత్తమాధికారి యొక్క లక్షణం. కాబట్టి ఉత్తమాధికారి శ్రవణ మాత్రం చేతనే, వేదాంతాన్ని గురించి శ్రవణం చేసినంత మాత్రాన్నే చక్కగా మోక్షాన్ని పొందగలుగుతారు అనేటువంటిది మన ఆచార్యులు చెప్పినటువంటి విశేషం. ఇకపోతే మననము విన్నదానిని పలుమార్లు మళ్ళీ మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోవటం, మననం చేసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సాధకం. ఇది ఈ మననం ఎలా ఉండాలి అంటే తైలధార, ఏ రకంగా అయితే నూనె ధార అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తుందో అలా ఈ మననం అనేటువంటిది పరమాత్మ గురించి, బ్రహ్మజ్ఞానం గురించి మనం మేలుకున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తైలధార మాదిరిగా అవిచ్ఛిన్నంగా మన మనసు లోపల అది మననం చేసుకుంటూ ఉండాలి. ఈ మననంలో మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, మనోబుద్ధి, అహంకారాలు ఇవన్నీ కాక జనన మరణ రహితమైనటువంటి ఆత్మ నేను. ఎప్పుడు మన మనస్సు గురించి కానీ ఇంద్రియాల గురించి కానీ ఆలోచించకుండా ఇవన్నీ కూడా లేనటువంటి, వీటన్నిటికి కూడా ఇవి ఒకప్పుడు నశించేటువంటివి. కానీ నశించినటువంటిది ఎవరు? నశించినటువంటిది ఓన్లీ ఆత్మ మాత్రమే. కాబట్టి అలాంటి ఆత్మను నేను అనేటువంటి ఆ వాక్యం మనం ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఈ ఆత్మను పరమాత్మను చేర్చటానికి మనం ప్రయత్నించాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉన్నట్లయితే అది మనకు ముక్తి పొందటానికి సహకరిస్తుంది అనేటువంటిది మన ఆచార్యులు చెప్పినటువంటి విషయం. ఇది ఈ ఆత్మను పరమాత్మ దగ్గరకు చేర్చటాన్ని అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనం మరవకుండా అది మననం చేసుకుంటూ రాత్రింబోళ్ళు మనోవీధిన మనం దీన్ని జ్ఞప్తికి చేసుకుంటుండాలి. ఇక మూడవది నిధిధ్యాస. శ్రద్ధతో, ఏకాగ్ర చిత్తంతో మననం చేయటం వల్ల నిధిధ్యాస సిద్ధించు. ఈ నిధిధ్యాస అనేటువంటిది సహజంగా సమాధి స్థితి అంటాం. సమాధి స్థితికి ఒక్క అడుగు యువతల దీన్ని నిధిధ్యాస. ఈ నిధిధ్యాస సాధారణంగా మనకేంటిదంటే శరీరాన్ని గురించి, తర్వాత ఈ జగత్తును గురించి ఒక రకమైనటువంటి దాన్ని మనం పూర్తిగా మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ నిధిధ్యాసను మనం ఆచరించేప్పుడు అది క్రమంగా పరిపక్వం చెంది సమాధి స్థితికి గనక వెళ్ళినట్లయితే ఇంకా ఈ బాహ్య ప్రపంచంతోనే ఎలాంటి సంబంధం ఉంటుంది. అతను జీవించున్నప్పటికీ కూడా బాహ్య ప్రపంచంతో మానసికంగా ఎలాంటి సంబంధం ఉండదు. దాన్నే మనం తత్వజ్ఞాన సిద్ధి అని అంటూ ఉంటాం. అయితే ఈ ఉపకరణాల ద్వారా ఇలాంటి లక్షణాలను మనం అలవర్చుకొని తద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలను మనకు ఉపనిషత్తులు నిర్దేశిస్తున్నాయి. అయితే చాలామంది నాకు బ్రహ్మజ్ఞానం లభించింది కాబట్టి ఇంకా నేను చేయాల్సినటువంటిది ఏం లేదు, ఇక నేను మరణానంతరం చక్కగా నా ఆత్మ వెళ్ళి పరమాత్మను చేరుతుంది అనేటువంటిది ఊహిస్తూ ఉంటారు. కానీ ఉపనిషత్తులు అది తప్పు భావన అనేటువంటిది చెప్పేది. ఎందుకంటే మనకు ఉపనిషత్తులో ఒక ముఖ్యమైనటువంటి మంత్రం
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగుం సమాహ ఏవం త్వై నాణ్యదేతోస్తి నకర్మ విలిప్యతే నరా. సాధారణంగా ఈ జ్ఞాని అనేవాడికి ఒక రకమైనటువంటి ఎందుకంటే అతను అప్పటికే సన్యాసం, తర్వాత సాధన చతుష్టయాలు, శ్రమణాది షట్కాలు ఇవన్నీ కూడా ఆచరించి ఉండటం చేత ఇంకా మనం చేయవలసినటువంటిది ఏం లేదు. చక్కగా పరమాత్మ మార్గంలో ఈ జీవితం అయిపోయినప్పుడు పరమాత్మలో విలీనం అవుతుంది అనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసంతో నుండి వాడు ఏ రకమైనటువంటి కర్మలను ఆచరించకుండా ఉండేటువంటి ప్రమాదం ఉన్నది అనేది ఉపనిషత్తులు గుర్తించాయి. అందుకోసమే ఇక్కడ ప్రత్యేకంగా ఉపనిషత్తుల్లో చెప్పినటువంటిది కుర్వన్నేనేహ కర్మాణి. కాబట్టి నీ కర్మలను నువ్వు ఏ రకంగా కూడా వదలటానికి అవకాశం లేదు. కుర్వన్నేవ, ఏవా అనేటువంటి విషయాన్ని గట్టిగా నొక్కి చెప్తుంది. పనులు చేస్తూనే జిజీవిషేత్, నువ్వు బ్రతకాలి, జీవించాలి. ఎంతవరకు? శతగుం సమాహ, అంటే దాదాపు 100 సంవత్సరాలు నువ్వు నీ పనులు చేస్తూనే నువ్వు జీవిస్తూ ఆ పనులలో ఒక కార్యక్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని పొంది దాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి కర్తవ్యాన్ని మరీ మరీ గుర్తు చేసి చెప్తూ ఉన్నారు. అయితే ఏదైనా మనం ఈ జగత్తు లోపల జీవాత్మ ఏదైనా అనుభవించాలి అని అంటే దానికి ముందు సంపాదించాలి. అంటే కర్మ అనుష్ఠానం అవసరం. ఎందుకంటే కర్మానుష్ఠానం చేయండి సంపాదించటం అనేది ఉండదు, సంపాదించకుంటే అనుభవించబడేటువంటి అవకాశం ఉండదు. అందుకోసమని కర్మలే చేయకుండా వదిలేసేసినట్లయితే ఇంకా మనకు ఏ రకమైనటువంటి కర్మ ఫలాలు మనకు ఉండవు. కాబట్టి ఇంకా దాన్ని అనుభవించేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి మోక్ష ప్రాప్తి అనేటువంటిది సులభంగా జరుగుతుంది అనేటువంటిది చాలా మంది ముముక్షులు తప్పుగా ఆలోచించే విధానాన్ని ఖండిస్తూ మనకు ఈ దీనిలో తెలియజేయబడ్డది. కర్మ యొక్క ఫలితం మళ్ళీ తనను చుట్టుకున్నట్లయితే ఆ కర్మ ఫలితం కోసమని మళ్ళీ సంసారంలోకి రావాల్సి ఉంటుంది. కనుక సంసారం నుండి విముక్తి రావాలి అంటే కర్మలు చుట్టుకోకూడదు. కర్మలు చుట్టుకోకూడదు అంటే కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది. కనుక కర్మలు చేయటం మానేద్దాం అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది. అయితే వారికి సమాధానంగా మనకు ఉపనిషత్ చెప్పేది కుర్వన్నేనే వేహ. ఎటువంటి ఈ మంత్రం స్పష్టంగా జీవి అయిన వాడు ప్రతివాడు జీవించి ఉన్నంత వరకు కర్మాచరణ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా ఇంకా ఇంకేది శరీరాన్ని చాలిద్దాం, మనకు అన్ని తెలిసినటువంటి విషయం అనేటువంటి భావన ఏ పరిస్థితుల్లో కూడా రాకూడదు. ఎప్పుడు కర్మలు వదిలిపెట్టేద్దాం అనేటువంటి భావన మనసులో రాకూడదు అని ఈ విషయాన్ని గట్టిగా చెప్తుంది. అయితే కర్మలు చేసేటువంటి క్రమం తెలుసుకొని చేయాలి అనేటువంటి ముందు జాగ్రత్త కూడా మనకు తెలియజేస్తుంది. పని మానకూడదు, కానీ ఎలా చేయాలో తెలుసుకొని చేయటంలో తప్పు లేదు. దీనికి ఉదాహరణగా మనం కరెంట్ లేకుండా ఈ రోజుల్లో జీవించటం కష్టం. అయితే కరెంట్ అవసరం కాబట్టి కరెంటుతో పనిచేసేప్పుడు అది షాక్ కొడుతూ ఉంటుంటుంది కదా. కాబట్టి అది షాక్ కొడుతుంది కాబట్టి కరెంట్ అక్కర్లేదు అనేటువంటి భావన కూడా తప్పుడు విధానం. అందుకోసమని ఆ కరెంట్ షాక్ నుంచి తప్పించుకోవటం కోసమని ఏ రకంగానైతే మనం కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అలానే కర్మలు చేసేటప్పుడు ఈ కర్మ ఫలాలు అనేటువంటి షాక్ మనకు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈ కర్మ ఫలాలు అనేటువంటి షాక్ రాకుండా
ముందు జాగ్రత్తగా మనం కొన్ని చర్యలు తీసుకున్నట్లయితే అవి ఈ కర్మాచరణం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు మనకు రాకుండా ఉంటాయి అనేటువంటిది ఉద్దేశం. ఇక్కడ ఉపనిషత్ వాక్యం ఈ శరీరంలో ఉన్నంత వరకు ఇహ కర్మణ్యేవ కర్మాణి, ఇహ అంటే ఇక్కడ ఉన్నంత వరకు, అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కొంతమంది ఏమనుకుంటారు, మేము సన్యాసులు అయినాము, మాకే రకమైనటువంటి కర్మ అక్కర్లేదు, ఇంకా మాకు అలాంటి జ్ఞానం వచ్చేసింది, మేము డైరెక్ట్గా చక్కగా మోక్షానికి వెళ్ళగలుగుతాము అనేటువంటిది తప్పుడు భావన అనేటువంటిది ఈ ఉపనిషత్ వాక్యం లోపల చెప్పబడ్డాది. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఇహ కుర్వన్నేవా, ఏవా అనేటువంటి విషయం కూడా గట్టిగా నొక్కి చెప్తుంది. కాబట్టి పనులు చేస్తూనే కుర్వన్నేవేహ కర్మాణి, కర్మ చేస్తూనే ఉండాలి. జిజీవిషేత్ అంటే బ్రతకాలి అనేటువంటి కోరిక, చచ్చిపోతాం అనేటువంటి కోరిక అది చాలా హీనమైనటువంటిది. జీవించి ఉండాలి అనేటువంటి కోరిక ఉదాత్తమైనటువంటిది. కాబట్టి కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ శతగుంసమః. శతగుంసః అంటే ఇక్కడ 100 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు అనేటువంటిది ప్రతి ఒక్కడు కూడా 100 సంవత్సరాలు బ్రతకడు కదా అని అనుకుంటే ఎంతకాలం బ్రతికితే అదే 100 సంవత్సరాలు అన్నట్టు. కాబట్టి జీవి శరీరంలో ఉన్నంత కాలం, ఆ దేహంలో ఎంతకాలం ఉన్నట్లయితే అంతకాలం ఈ కర్మ చేస్తూనే ఉండాలి. అలాగే నీకు నియమించబడ్డటువంటి కాలం అంతా కూడా పరిపూర్ణంగా జిజీవిషేత్, జీవించాలనేటువంటి కోరికను కలిగి ఉండాలి. అదేం కాదండి నేనేం పని చేయను, హాయిగా కూర్చుంటాను అనేటువంటిది ఇది నిషిద్ధం. కుర్వన్నేవా, చేస్తూనే ఉండాలి. చేయకుండా ఉండటం అనేటువంటిది ఎప్పుడు కూడా జరగదు. అందుచేత విధించేటువంటి మనకున్నటువంటి కర్తవ్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం ఈ జీవించున్నంత కాలం నిర్వర్తిస్తూనే ఉండాలి. ఏవంపై నాణ్యధే తోస్తి ఇత అన్యథా నాస్తి. నువ్వు నిజంగా మనం బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వ్యక్తి అయినట్లయితే అది ఈ కర్మ అనుష్ఠానం తప్ప వేరే మార్గం లేదు. గీతలో కూడా ఇది మనకి ఏ విషయాన్ని చెప్పారు. అయితే ఈ కర్మలు చేస్తూనే ఉంటే మరి వాటి ఫలితాలను మనకు చుట్టుకోకుండా ఎలా జాగ్రత్త పడతాము అనేటువంటి దానికి నకర్మ లిప్యతే నరహ. కర్మలు అన్ని ఆచరించడం వల్ల నీకు బెంగ అక్కర్లేదు. ఎందుకంటే నకర్మ లిప్యతే నరహ, ఎలాంటి కర్మల యొక్క ఫలితాలు మనలో అంటుకోవు. ఎప్పుడు అని అంటే మనం ఇంతకుముందే తెలుసుకున్నాం 3 పరిత్యాగాలు కనుక త్యాగంతో మనం చేసినట్లయితే కర్మ, ఇప్పుడు ఇవన్నీ కూడా కర్తృత్వ సంఘ ఫల త్యాగం అనేటువంటిది పైన ప్రవచనంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది నేను చేస్తున్నాను, ఇది నా కోసం చేస్తున్నాను, దీని ఫలాలన్నీ నాకే రావాలి అనేటువంటి భావనను వదిలి ఇది పరమాత్మ కోసం చేస్తున్నాను, పరమాత్మకు సంబంధించినటువంటిది, ఈ ఫలాలన్నీ కూడా పరమాత్మకు చెందాల్సినటువంటివి అనేటువంటి భావంతోనే కర్తృత్వ సంఘ ఫలత్యాగ పూర్వకంగా మనం కర్మలను ఆచరించినట్లయితే ఈ కర్మలతో వచ్చేటువంటి ఎలాంటి ఫలితాలు కూడా మనకు ఏ రకంగా ఇబ్బందికరంగా ఉండవనేటువంటిది దీనిలో ఉన్నటువంటి భావన. అయితే దీనికి ఉదాహరణగా మనం ఒక పెన్తో పరీక్ష రాస్తున్నాం, పేపర్ మీద పరీక్ష రాస్తున్నాం. అయితే తప్పు రాసినట్లయితే మనం పెన్నును కోప్పడేటువంటి అవకాశం లేదు, నువ్వు ఎందుకు తప్పు రాశావు అనేటువంటిది. అలానే అది కరెక్ట్ సమాధానం కనుక రాసినట్లయితే దానికి మార్కులు మనం పెన్నుకు మార్కులు వేయం. ఎందుకంటే రాసేది పెన్ను అయినప్పటికీ కూడా దాని కర్త వేరేవాడు. అదేవిధంగా కాగితంతో దానికి సంబంధం ఉన్నట్లయినా కూడా అది ఈ ఫలితం అంతా నాకే రావాలి,
ఈ 100 మార్కులు నాకే రావాలి అనే పెన్ను ఎప్పుడు కూడా మనతో తగు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం జీవాత్మ కూడా కర్మలను ఆచరించినప్పుడు ఇవన్నీ కూడా పరమాత్మ కోసం చేస్తున్నాము అనేటువంటి భావన ఏర్పడినట్లయితే వీటి యొక్క కర్మానుభవాలు, కర్మ ఫలాలు మనకు ఏ రకంగా ఇబ్బంది పెట్టవు. అందుకోసమని ఈ కర్మ అనుష్ఠానం వల్ల ఏర్పడినటువంటి పాపం ఫలితం కావచ్చు, పుణ్య ఫలితం కావచ్చు, ఏ ఫలితం అయినప్పటికీ కూడా మళ్ళీ జీవి పునర్జన్మ అంటూ పొందాలి. అది అలాంటి కర్మ ఫలితాలు రాకుండా ఉండాలి అన్నట్లయితే ఈ కర్తృత్వ సంఘ ఫలత్యాగ పూర్వకంగా కర్మానుష్ఠానాన్ని చేసినప్పుడు అలాంటి ప్రమాదం ఏది ఉండదు. కాబట్టి నలిప్యతే, ఈ పద్ధతిలో కర్మానుష్ఠానం చేసినప్పుడు మనకు అది ఏ రకంగా ఆ ఫలితాలు మనలను లిప్యతే అంటే పూసుకోవటం, లేపనం. అది ఎలాంటి లేపనంలా పనిచేయదు. కాబట్టి మనకు అవి అంటుకోవు. ఏ రకంగానైతే తామరాకు నీటిలో ఉన్నప్పుడు అది ఉండేది నీటిలోనే, కానీ నీటి యొక్క తడి ఏమాత్రం కూడా తామరాకు అంటదు. అలాంటి కర్మలను మనం అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఈ పరమాత్మ పూర్వకంగా కర్తృత్వ సంఘ ఫల త్యాగం చేసినట్లయితే అది మనకు కర్మానుష్ఠానం వల్ల ఏర్పడినటువంటి చెడు కానీ మంచి ఫలితాలు కానీ మనలను అంటవు అనేటువంటిది ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఏ పరిస్థితి లోపల కూడా కర్మ సన్యాసం అనేటువంటిది జరగకూడదు అనేది మన ఆచార్యుల యొక్క నమ్మకం. గీతాలో కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పటం జరిగింది. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త కరోతి యః లిప్యతే న పాపాన పద్మపత్ర వివాంభస. కర్మములన్నీ భగవంతునికే అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మాలను చేయువాడు నీటిని అంటని తామరాకు వలె పాపకార్య ఫలితములను తో ప్రభావితం చెందడు అనేటువంటిది గీత మనకు ఉపదేశించినటువంటి విషయం. ఇందులో బ్రహ్మాణి అనగా పరమాత్మ. భౌతిక ప్రపంచంలో మనకు 3 రకములైనటువంటి ప్రకృతి యొక్క సంపూర్ణ స్వరూపం. సర్వం హి ఏతద్ బ్రహ్మ అని మనకు మాండుక్యోపనిషత్తు లోపల తెలియజేయబడ్డది. ఎక్కడ మనం పోయిన ప్రసంగంలో కూడా మనం తెలుసుకున్నాం, ఈశావాత్ సర్వం జగత్. కాబట్టి సర్వం హి ఏతద్ బ్రహ్మ, ఈ ప్రపంచం అంతా కూడా ప్రతి చోట కూడా బ్రహ్మ వ్యాప్తి చెంది ఉన్నది. తస్మదేతద్ బ్రహ్మ నామరూపం అన్నంచ జాయతే. మండూకోపనిషత్తు లోపల ఈ బ్రహ్మను అన్న రూపం లోపల పేర్కొనబడటం జరిగింది. భౌతిక ప్రపంచమందరి సర్వమును బ్రహ్మయే అని సూచించుతున్నాయి. కార్యములు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా కారణం ఒకటే, పరమాత్మ. ఈశావాస్యోపనిషత్తులో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అందుచేత ఈ సర్వము అంతా కూడా పరమాత్మకు చెందినటువంటి విషయమే అనేటువంటిది మనం గ్రహించి మన కార్యకలాపాలన్నీ పరమాత్మ పరంగా జరుపుతూ వాటికి ఏ రకమైనటువంటి మన కర్తృత్వము, తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలాల మీద అపేక్ష ఇవన్నీ కూడా లేకుండా మనం కర్మలను ఆచరించినట్లయితే అది మోక్ష మార్గం లోపల మనకు ఈ సాధన సంపత్తితోనే మోక్షాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మన ఆచార్యులు తెలిపినటువంటి విషయం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ. చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రవచనము. బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవడం కష్టం అని మొదట్లో అన్నప్పుడు మనం అనుకొని ఉంటాము. కానీ అన్ని ఉపనిషత్తుల నుంచి అన్ని రకాల రెఫరెన్సెస్, అట్లాగే వాటిని అంటే ఉపనిషత్తుల యొక్క సారాన్ని మొత్తము పిండి ఒక గ్రంథంలో ఒక భాగంలో, అంటే ఒక మహాభారత గ్రంథంలో ఒక భాగంలో, గీతలో, భగవద్గీతలో పెట్టినటువంటి వాటితో సమన్వయం చేసి చక్కటి ప్రవచనం విన్నాం మనము. ఈ టెలిబ్రిడ్జ్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చండి ఇప్పుడు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్వామి. ఈ విషయం చాలా క్లిష్టమైంది, అయినాను మీరు సులభంగా మెట్టు నుంచి నెక్స్ట్ మెట్టుకి వెళ్ళే ఇట్లా ప్లాన్ చేసుకుని చాలా బాగా చెప్పారు స్వామి. చాలా ధన్యవాదాలు స్వామి. సంతోషం. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఒకే ఒక సందేహం స్వామి. ఇప్పుడు ముక్తి అంటే మోక్షము అంటే బంధనం నుంచి తెగిపోయేది అని అంటే, ఇప్పుడు పరమాత్మ సర్వస్వము పరమాత్మనే అంటే ఇప్పుడు బంధనము పరమాత్మనే అనుకోవచ్చు స్వామి. ఇప్పుడు అలాగే అంతాను పరమాత్మే అంటే ఇంకా దాంట్లో తెగేది ఏముంటుంది స్వామి? చాలా చక్కటి ధర్మ సందేహం. మన పూర్వీకులు, ఆచార్యులు, మన విశిష్టాద్వైతంలో ఉన్నటువంటి నమ్మకం ఏంటిదంటే, జీవుడు కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఏవో కొన్ని ఫలితాలు అనేటువంటి, ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కర్మల్లో ఈవెన్ మంచి ఫలితాలైనప్పటికీ లేక పాప ఫలితాలైనప్పటికీ కూడా ఇవి నిశ్శేషమయ్యేంత వరకు జీవుడు మళ్ళీ జననం మరణం అనేటువంటి ఈ చక్రబంధంలో ఉంటూ ఉంటాడు. కాబట్టి ఇవి నిశ్శేషం కావాలి, ఈ కర్మబంధాలు నిశ్శేషం కావాలి అనేటువంటిది జీవుని యొక్క తపన. అయితే ఇది నిర్దేశించేది కూడా పరమాత్మే. అయితే పరమాత్మ మన యొక్క దీన్ని అనుసరించి, సుకృతాలను అనుసరించి, అంటే ఇంతకుముందు మనం ఏ రకంగానైతే ఇవి ఒక్కొక్క మెట్టుగా మనం సాధన చేస్తూ పోయినప్పుడు మాత్రమే ఈ మోక్ష జ్ఞానం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సహజంగా జీవుల్లో ఏముంటుంది, ఇంద్రియాలు చాలా బలోత్కృష్టంగా ఉంటాయి. అంటే మనసు అనేటువంటిది చాలా బలమైనటువంటిది. అది ఇంద్రియాల ద్వారా ఎంతకాలం అనుభవించాలి అనేటువంటి కోరిక, తాపత్రయము ఇలాంటివే ఎక్కువ ఉంటాయి. అయితే వీటిని నుండి బయటపడేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటాయి. అయితే బ్రహ్మజ్ఞానం మనకి ఏం తెలియజేస్తుందంటే, ప్రయత్నం చేయండి, ఈ దిశ లోపల ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, అయితే ఒకటి కూడా మనకు ఉపనిషత్తుల్లో కొన్ని సందర్భాల్లో చెప్పారు, మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అది ఏంటిదంటే, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మంద అధికారులు అని 3 రకాలుగా ఉంటారు. కొంతమంది ఉత్తమాధికారులకు మొదటి జన్మలోనే, ఈ జన్మ నుండే చక్కగా మోక్ష ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యమాధికారులకు కనుక చూసినట్లయితే వాళ్ళు ఈ జనన మరణ చక్రబంధం లోపల ఉంది, ఒక్కొక్క జన్మ లోపల ఒక్కొక్క అడుగు పైకి ఎదుగుతూ తమ యొక్క జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పెంచుకుంటూ పోయి అతను కూడా ఒకప్పుడు ఉత్తమాధికారిగా మారి మోక్షాన్ని చేరేటువంటి అవకాశం ఉంటుంది. అలానే
అధికారులకు వాళ్ళు సంసారమే ముఖ్యమైనటువంటిది, ఇంకా దీన్ని మించినటువంటి లేదు, ఈ సుఖాలే శాశ్వతమైనటువంటివి, అశాశ్వతాలైనటువంటి సుఖాలనే శాశ్వతంగా వాళ్ళు ఊహించి దానిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉండేటువంటి వ్యక్తులు కొంత. అలాంటి వాళ్లకు మోక్ష ప్రాప్తి అనేటువంటిది జరిగే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆ పరిపక్వత రాలేదు కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకొని ఆ పరిపక్వతను ఏ రకంగా అయితే శమాషట్కాదులు అనేటువంటి చెప్పినాము 6 పద్ధతుల లోపల మననం చేసుకుంటూ తైలధార రూపం లోపల ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ పోతున్నట్లయితే ఒకప్పుడు కాకుండా ఒకప్పుడు ఆ మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక్కొక్క యొక్క జన్మ దాన్ని బట్టి వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి అది లభిస్తూ ఉంటున్నది అనేటువంటిది. అయితే ఒక వ్యక్తి ఉత్తమ అధికారిగా ఎలా జన్మెత్తుతున్నాడు, మధ్యమ అధికారిగా ఎలా జన్మెత్తుతున్నాడు, వీటన్నిటి కూడా భగవంతుని యొక్క లీలలో ఒక భాగమే. ఈ భాగాన్ని మనం అర్థం చేసుకొని ఆ దిశ లోపల మన ప్రయత్నం కొంతవరకు చేసినట్లయితే తప్పకుండా మోక్ష ప్రాప్తి అనేటువంటిది జరుగుతూ ఉంది అనేది మన ఆచార్యుల విశ్వాసం.